నమస్తే సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇక్కడున్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. భీమిలిలో ఎన్నికల శంఖారావం సభలో ప్రసంగించిన సీఎం జగన్. రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం. పాల్గొన్న స్థానిక నాయకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అన్న సమారాధన. సహృదయంతో ముందుకు వచ్చిన దాతలు. సాయిరాం సేవా ట్రస్ట్ తరపున దివ్యాంగురాలు వృద్ధురాలు లక్ష్మికి ఉచితంగా వీల్చైర్ అందజేత. ఏపీ సీఎం జగన్ భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికల సమరానికి సై అన్నారు. ఎన్నికలకు వైసీపీ సిద్ధమంటూ తొలి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగారు. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు అని డైలాగ్ చెప్పారు జగన్. ఎన్నికలను యుద్ధంతో పోల్చిన జగన్ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే అని వ్యాఖ్యానించారు. మనది ప్రజల ప్రభుత్వం, మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీ. భీమిలిలో అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోంది. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన అభివృద్ధిని నమ్ముకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్న ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవుల సైన్యం కనిపిస్తోంది. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో. రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాలలు వేసి గ్రామంలో అంబేద్కర్కు పూలమాలలు వేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని సుబ్బారావు శాసనసభ్యునిగా ఉన్న టైంలో చేసిన అభివృద్ధిని కొనియాడుతూ మీకు జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వడం మాకు ఎంతో సంతోషం కలిగించిందని, మళ్ళీ పార్టీకి మేమందరం కష్టపడి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, మరలా మన నియోజకవర్గంకి మంచి రోజులు వచ్చాయని కొనియాడుతూ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మరలా మా ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని గంటాపదంగా చెబుతూ మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికి ఉన్నారు. ఓ సంబంధమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి సభాధ్యక్షుడు సత్యనారాయణ గారు, అలాగే సంగవరం ఎంపీ మారుడు రాజబాబు గారు, అలాగే జడ్పీటీసీ చిన్నదేవానంద గారికి, జమీల్ గారికి, సత్యబాబు గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి
ఇతర గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, సోదరులకు, పత్రికా సోదరులు అందరికీ కూడా మొట్టమొదటి నమస్కారం తెలియజేసుకుంటున్నా. గతంలోనే 2 సార్లు శాసనసభ్యుగా పనిచేసిన ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో కూడా 2004, 2014లో కూడా శాసనసభ్యుడిగా పనిచేసి చాలా మందికి కూడా నేను ఈ గ్రామంలో సమస్య కూడా పరిష్కరించేటువంటి విధానం కూడా జరిగిన సంగతి కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విధానం కూడా మొట్టమొదటి ఉన్న సందర్భం జరిగింది. ఇప్పుడు కానంత వాళ్ళు చిన్న తప్పు జరిగినప్పుడు కూడా తిరిగే తప్పులు మనం సరిదిద్దుకోవడానికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, 19లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి ఇక్కడ శాసనసభ గెలిపించిన విధానం కూడా మనందరూ కూడా తెలుసు. తదుపరి జరిగిన పరిణామాల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో శాసనసభ్యుడిగా మనం ఇచ్చేటువంటి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి చాలా క్షుణ్ణంగా కూడా సర్వే విధానం కూడా చెప్పిన తర్వాత మరి ప్రతి గ్రామంలో 65వ వార్డు బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ నేతృత్వంలో ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీహరిపురం వాస్తవ్యులు పేదిరెడ్ల నానాజీ, సత్యవతి దంపతులు వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. అభివృద్ధి కోసం వివరాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది. ఈ కార్యక్రమంలో కున్నా శ్రీనివాసరావు, పెంటకోట పైడ్రాజు, పండూరి రామారావు, పండూరి సత్యవతి, గొరుసుర రామలక్ష్మి, పద్మ, రత్నం, చిన్నమ్మలు, పద్మ, శిరగడం సావిత్రి, లక్ష్మి, నాగమణి, కవిత, స్వాతి, అరుణ, సరోజిని, సంతోష్, వరలక్ష్మి, బాదిలక్ష్మి, సాజన్ సింగ్, దశరథ్ సింగ్, అనార్కలి, చాందిని, వెంకటలక్ష్మి, కనకలక్ష్మి తదితరులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా, ఎందుకంటే మనం కేవలం మన ప్రయాణం నీటి మీద బుడగల టైపు, అంటే ఎప్పుడు ఉంటాము ఎప్పుడు ఉండము అన్నది కూడా అంత భగవంతుడి నిర్ణయం. ఎవరికి ఏది కూడా శాశ్వతం కాదు. కానీ ఆలయాలు అన్నది అది ఎంతో అరుదు. తరతరాలకు కూడా ఆలయం అన్నది స్వామి ఎంతో భక్తుల కోరికలు తీర్చు అందరినీ పాలించేవాడు శ్రీమన్నారాయణుడు. మరి అలాంటి ఆలయం ఇక్కడికి లేవడం అన్నది, అలాంటి ఆలయానికి సహకరించడం అన్నది ఎంతో గణనీయం. ఈ యొక్క ఆలయానికి రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చే దాతల వరకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు వారికి వారి కుటుంబాలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆలయ చైర్మన్ గారు నిత్యం కూడా ఆలయం గురించి మరి సక్రంగా అన్ని విధాలుగా కూడా సమకూరుస్తున్నారు. ఎన్పీడీఓ సంస్థ రాష్ట్ర కార్యదర్శి భాజపా గాజువాక 76వ వార్డు అధ్యక్షులు జీలకర్ర రమణ, భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జీలకర్ర భువనేశ్వరి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు సహకారంతో సాయిరాం సేవా ట్రస్ట్ తరపున దివ్యాంగురాలు వృద్ధురాలు లక్ష్మికి వీల్చైర్ ఉచితంగా అందజేయడం జరిగింది. కార్యక్రమం ముఖ్య అతిథి ఎస్సీసీ రైల్వే బోర్డు మెంబర్ శ్రీ సియాద్రి అప్పులనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు లబ్ధి పొందుతున్నారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మహిళా మోర్చా మండల కార్యకర్త శుంకర రామాదేవి గారు, వార్డు కార్యకర్త దర్బా రాజశేఖర్ పాల్గొన్నారు. జీవెల్ నరసింహర్ గారు కూడా ఈ యొక్క దివ్యాంగులకు కావాల్సిన మెటీరియల్ పరికరం కోసం మధ్య ఒక 1 మంత్ ముందు 1 కోట్ల రూపాయలు విలువ చేసిన ఈ ట్రైసైకిళ్ళు, బ్యాటరీ బళ్ళు, తర్వాత వీల్ చైర్లు, తర్వాత కావాల్సిన వాళ్ళకి కృత్రిమ అవయవాలు కూడా పెట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చిన కార్యక్రమానికి మరి జీవెల్ నరసింహారావు గారు మనం ఎప్పుడైతే చెప్పామో ఈ పార్లమెంటు అంటే 17 ఇంచుమించు 17 నియోజకవర్గాలకి ఎస్కోట్ నియోజకవర్గం కూడా వాళ్ళు గుర్తించి రేపు 15వ తారీఖున సెంట్రల్ మినిస్టర్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తద్వారా ఈరోజు సాయి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇది ఏదేది ఉందో మన వీల్ చైరు మన అక్కయ్య గారికి ఇవ్వడం జరుగుతుంది, అదే పల్లెల లక్ష్మి గారికి. అలాగే మనకి ఈ కార్యక్రమం మనం ఏంటంటే ఏదైతే జీవీఎల్ గారికి పెట్టిన పథకాలు ఉన్నాయో మోడీ గారు పెట్టిన పథకాలని ప్రతి మండలంలో కానీ ప్రతి వార్డులో కూడా ఇవ్వాలని జైమ్తో ఈ ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మన అధ్యక్షులు శ్రీ జీలకర్ర రమణ గారి ఆధ్వర్యంలో
వికలాంగులకు వీల్చైర్, దివ్యాంగులకు వీల్చైర్ పంపిణీ కార్యక్రమం, అలాగే నిరుపేదలకు పప్పు బియ్యం, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలకు ఏదైతే మన వికసిత్ భారత్ కార్యక్రమం ఉందో అది అన్ని వాడల ఆ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగు ప్రాంతాల వాళ్ళకి పల్లెలకు ప్రతి మారుమూల గ్రామాలకు కూడా ఆ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు, సుకన్య పథకం, అలాగే ఉజ్వల పథకం అయితే ఎవరైతే కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారో వాళ్ళకి అందరికీ అర్హులందరికీ ఆన్లైన్ పద్ధతి ద్వారా చేయించి వాళ్ళందరికీ సిలిండర్లు ఈ 76 వార్డులో చాలా వరకు ఇప్పించడం జరిగింది. సుమారు 500 వరకు మన వార్డులో ఇప్పించడం జరిగింది. అలాగే సుకన్య పథకం కూడా మన వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ యొక్క సుకన్య పథకాన్ని కూడా అందరికీ చేరవేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే అంటే 18 నుంచి 45 సంవత్సరాల లోపున్న అందరికీ కూడా అటల్ పెన్షన్ యోజన, అంటే మనం రిటైర్ అయిన తర్వాత ఎటువంటి ఆధారం లేకుండా ఉండకుండా నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. అంటే ఏంటంటే అది రిటైర్ అయ్యి 40 సంవత్సరాలు కట్టుకుంటే 60 సంవత్సరాలు వచ్చేసరికి 2000 కానీ 3000 మనం కట్టిన అమౌంట్ని బట్టి దాన్ని పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక ఇలాంటి బృహత్ కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగులకు రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ సైపురెడ్డి వెంకటరమణ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ వరుపుల సుబ్బారావు గారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని సుబ్బారావు గారు శాసనసభ్యునిగా ఉన్న టైంలో చేసిన అభివృద్ధిని కొనియాడుతూ మీకు జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వడం మాకు ఎంతో సంతోషం కలిగించిందని, మళ్ళీ పార్టీకి మేమందరం కష్టపడి మిమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, మరలా మన నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని కొనియాడుతూ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మరలా మా ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని గంటపదంగా చెబుతూ మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. గంగవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సభాధ్యక్షుడు ఈ గంగవరం పేరు చెప్పి పూర్వం నుంచి కూడా చాలా ఆపుతున్నటువంటి రమణ గారు, అలాగే ఆయనతో పాటు మా రాజబాబు గారు ఉండేవారు ఏ పనికి వచ్చినప్పుడు కూడా. అలాగే ఎంపీపీ మానవుడు రాజబాబు గారికి, దేవానంద గారికి, జమీల్ గారికి, సతీష్ గారికి, సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాబు గారు, వరణ బాబు గారు, సత్యనారాయణ గారు రండి, ఎప్పుడు అడిగాను మిమ్మల్ని, అది మీకు అనుకున్నాను, రాకపోతే ఎప్పుడు చెప్పాను దాంట్లో. బుల్లబ్బాయి గారికి, ఇంకా జీవీఎంసీ 76వ వార్డ్ నడుపూరు గ్రామంలో 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ రమణ ఆధ్వర్యంలో ఈరోజు జరిగే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర పార్టీ క్యాడర్ సభ జయప్రదం చేయడానికి వార్డు నుంచి సుమారు 500 మందితో శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరికొడి చందు ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలలో 175కి 175 లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికలకు సిద్ధం కావాలని, మరలా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో బీసీ డైరెక్టర్ పరంకుశం ప్రమీల, నరసింహమూర్తి, గోంప రమేష్, రామజ్యోతి, శరత్ కుమార్, మొలకలపల్లి ప్రసాద్, తాటికొండ రమేష్, పత్రిదేవి, ఆర్ రేవతి, ఎన్ శ్రీనివాసరావు, నూకరత్నం, వరలక్ష్మి, వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. జగన్ గారు సిద్ధం అన్న కార్యక్రమం మీద ఎలక్షన్ ఫస్ట్ మీటింగ్ మన విశాఖపట్నంలో పెట్టడం కారణం ఏంటంటే, కాబోయే రాజధానిగా కానీ ఇక్కడ విశాఖపట్నం ఫస్ట్ లీడ్లో మన ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి నుంచి ఫస్ట్ ఉంటారు కనుక ఇక్కడ వైసీపీ కార్యకర్తలమని, వైసీపీ కుటుంబంలాగా విశాఖపట్నం అంతా కూడా ఎక్కడున్నా కానీ మన విశాఖపట్నంలో వైసీపీ కుటుంబంలాగా ఉంటారన్నమాట. మాకు 76వ వార్డు నుంచి ఇంచుమించు ఒక 500 మంది అప్పుడు కార్యకర్తలు అందరూ ఒక దీనిగా కుటుంబంలాగా బయలుదేరడం జరిగింది ఈరోజు భీమిలికి. అలాగే మన 76వ వార్డులో మన రమణ గారు ఆధ్వర్యంలో, దొడ్డి రమణ గారు ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం అయినా సరే ముందుండి కార్యకర్తలే కానీ మన సిబ్బంది, ఇంకా కుర్రాళ్ళు, యూత్, కన్వీనర్లు, గృహసారథులు వీరందరూ కూడా వాలంటీర్లు, ఇంకా రకరకాల జనాలు ఒకటి ఎక్కడుంటే అక్కడ మేము ఉంటామంటారండి. మహిళలు ముందున్నారు చూడండి, బస్సులు ఏ బస్సులో చూసినా సరే మాకు పథకాలు అందుతున్నాయి, మేము ముందు ఉంటాం, మేము వస్తాం
మేము వస్తామని వాళ్ళంతటా వాళ్ళే ఇన్యూజువాలిటీగా ఈ బస్సు ఎక్కలా ఆ బస్సు ఎక్కలా చెప్పండి అంటే తండోపతండాలుగా. మాకైతే ఇంకో 2 బస్సులు ఉన్నా ఫిల్ అయిపోతాయండి 76 అవర్లో. అలా ఉన్నారు జనాలు, ఎక్కడ కూడా ఖాళీ లేవు బస్సులు. ఒకసారి అసలు ఇసుకేస్తే రాకుండా ఉన్నారన్నమాట బస్సుల్లో జనాలు. అలా వస్తారండి. 76 అవర్లో మహిళలే కాదు, ఈ గాజువాకలు మొత్తం మీద మహిళలే ఫస్ట్ లీడ్లో ఉంటారు మగోళ్ళ కంటే కూడాను. మగోళ్ళు ఏంటండి పథకాలు అందినా అందకపోయినా వేరేగా ఉంటారు. అలా కాదు, మహిళలు అంటే కరెక్ట్గా అందుకుంటారు, కరెక్ట్గా వేస్తారు. ఇల్లు ఎలా చక్కబెడతారో అలాగే మనం వైసీపీ కుటుంబాన్ని కూడా ఓటు వేయించి తీరుతారు. మన చంద్ర గారి నాయకత్వంలో కూడా ఇక్కడ ఆయన ఇన్ఛార్జిగా మనం గెలిపించి తీరుతాం. తప్పకుండా గెలిపించాలి ఆయన్ని, ఎందుకంటే అన్ని కార్యక్రమాల్లో కూడా ముందున్నారు. ఎమ్మెల్యేగా ఆయన వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడ మన దొడ్డిరామన్న గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. సర్ప్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్ప్ ఉద్యోగుల యూనియన్ వారి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా ఎస్ఈఆర్పి ఉద్యోగస్తుల పీడీడీఆర్డీఏ వారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సర్ప్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినూ రెగ్యులర్ చేస్తూ పే స్కేల్ వర్తింపచేయాలి. ఈపీఎఫ్ సీలింగ్ విధానం రద్దు చేసి 100% ఈపీఎఫ్ అమలు చేయాలి. ఎంఎస్సీసీలుగా పనిచేస్తున్న వారికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తున్నట్లు ఎస్ఈఆర్పీలో కూడా కారుణ్య నియామకాలు జరగాలి. పదవి విరమణ వయసు 60 నుంచి 62కు మార్చాలి. ఎస్ఈఆర్పీ ఉద్యోగులందరికీ కూడా గ్రాడ్యుటీ 16 లక్షలు ఇవ్వాలి. పైన తెలిపిన అంశాల కోసం ఎస్ఈఆర్పీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం మేరకు ఈ రోజు నుంచి సమ్మెకి వెళ్తున్నట్లు తెలిపారు. నమస్తే అండి. మేము మన ఈ వైఎస్ఆర్ క్రాంతి పదం ఏదైతే ఉందో దాన్ని గత 23 సంవత్సరాలుగా మేము ఈ సంస్థలో మేము పనిచేయడం జరుగుతుందండి. అయితే గతంలో మహనీయులు దివంగనేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు 2018లో మా చిరుద్యోగులందరికీ కూడా మా వైకేపీ సిబ్బంది అందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ అనేది కల్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో సార్ మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు వాళ్ళకి ఉద్యోగ భద్రత రెగ్యులైజేషన్ అనేది కల్పించలేదు. మీ మాటలు నమ్మారు, మీరు చేస్తారని ఆశించారు. ఇప్పుడైనా చెయ్యండి, లేదు అంటే రేపు మా ప్రభుత్వం వచ్చాక మేము ఖచ్చితంగా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు గారు ఏ గ్రామంకి వెళ్లినా ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు జేజేలు పలుకుతూ హారతులిచ్చి సాదర స్వాగతం చెప్పి ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేను మార్చి మరలా మాజీ శాసనసభ్యులైన సుబ్బారావు గారికి సీటు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బారావు గారు గతంలో గ్రామాలను అభివృద్ధి చేస్తూ పార్టీలకు అతీతంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా ఆయన మంచితనం, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ మా సుబ్బారావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామాల నాయకులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశానికి సభాధ్యక్షుడు సత్యనారాయణ గారు, అలాగే సంఘం ఎంపీపీ మారుడు రాజబాబు గారు, అలాగే జడ్పీటీసీ చిన్నదేవానంద గారికి, జమీల్ గారికి, సత్యబాబు గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి ఇతర గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, సోదరులకు, పత్రికా సోదరులందరికీ కూడా మొట్టమొదటి నమస్కారం తెలియజేసుకుంటున్నా. గతంలోనే 2 సార్లు శాసనసభ్యుగా పనిచేసే నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో కూడా 2004, 2014లో కూడా శాసనసభ్యుగా పనిచేసి చాలా మందికి కూడా నేను ఈ గ్రామంలో సమస్యలు పరిష్కరించేటువంటి విధానం కూడా జరిగిన సంగతి కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విధానం కూడా మొట్టమొదటి ఉన్న సందర్భం జరిగింది. ఇప్పుడు కానంత వాళ్ళు చిన్న తప్పు జరిగినప్పుడు కూడా తిరిగే తప్పులు మనం సరిదిద్దుకోవడానికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, 19లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి ఇక్కడ శాసనం గెలిపించే విధానం కూడా మనందరూ కూడా తెలుసు. తదుపరి జరిగిన పరిణామాల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో శాసనసభ్యుడిగా మనం ఇచ్చేటువంటి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి చాలా క్షుణ్ణంగా కూడా సర్వే విధానం కూడా చెప్పిన తర్వాత మరి నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం
శ్రీముఖలింగం గ్రామం తెలుగుదేశం పిలుస్తోంది. రా కదలిరా ఈ కార్యక్రమంలో భాగంగా చల్లవానిపేట జంక్షన్ నుంచి శ్రీముఖలింగం గ్రామం వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజారావు రామ్మోహన్ నాయుడు, నరసనపేట మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల కోసమే మా కల్చర్ ఫౌండేషన్ పనిచేస్తుందని కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మరియు పెదగంట్యాడ బీజేపీ మండల అధ్యక్షుడు పేర్ల అప్పారావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డ్ యారడ గ్రామంలో నివాసం ఉంటున్న అప్పారావు సూరమ్మ అనే నిరుపేద కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఎరైజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు నీలకంఠం గారి ఆర్థిక సహాయంతో అందజేశారు. ఈ సందర్భంగా పేర్ల అప్పారావు మాట్లాడుతూ మా కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది అని, దానిలో భాగంగా ఈరోజు యారాడ గ్రామంలో అందజేస్తాము అన్నారు. అలాగే వీరికి సరైన ఇల్లు కూడా లేదు అని, అనారోగ్యానికి గురైనప్పుడు మందులు కొనుక్కునే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వీరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా కల్చర్ ఫౌండేషన్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ తొత్తర ఆనంద్, ఫౌండేషన్ సభ్యులు శివప్రసాద్, కోశాధికారి శ్రీరంరెడ్డి గిరి, చరణ్ నాయుడు, ప్రసాద్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2 నిరుపేద కుటుంబాలకి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులను ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగముగా ఈ నెల పెదగంట్యాడ మండలం యారాడ గ్రామంలో ఉన్నటువంటి ఒల్లి అప్పారావు కుటుంబానికి ఒక నెలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులను హైదరాబాద్కు చెందిన ఎరైజ్ ఫౌండేషన్ అధినేత గౌరవనీయులు నీలకంఠం గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ సరుకులను ఇవ్వడం జరుగుతుంది. మేము కల్చర్ ఫౌండేషన్ ద్వారా అనేక మంది దాతల సహకారంతో ప్రతి నెల ఇస్తున్నాము. మనసున్న వాళ్ళు ఎవరైనా కానీ మాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాము. 74వ వార్డ్ దయాల్ నగర్ వాసవి సదనం వద్ద వాసవి క్లబ్ వనిత గాజువాక నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా 201A గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ అడ్డగాళ్ల వైపే గుప్తా, నూతన కమిటీ వాసవి క్లబ్ వనిత గాజువాక అధ్యక్షులుగా గుడాల భారతి, కార్యదర్శిగా గోకుల లక్ష్మీ హైమావతి, కోశాధికారిగా కుసుమంచి వెంకట మహాలక్ష్మీదేవి గారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి వేద మధుసూదన్ రావు, జిల్లా కార్యదర్శి బివి కమలశ్రీ, కోశాధికారి కట్టా సతీష్ సహా గవర్నర్లు సాయి నిర్మల, ఉమామహేశ్వరి, రీజియన్ చైర్మన్ కేసరపు నాగేశ్వరరావు, రీజియన్ సెక్రటరీ కొల్లూరు రమేష్, జోన్ చైర్మన్ సింగంశెట్టి సతీష్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే పాజిటివ్గా ఆలోచిస్తే మన క్రియేటివ్ ఐడియాస్ వస్తాయని థాట్తో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇయర్ రవిచంద్రన్ సార్, ఆయన తమిళనాడు నుంచి ఉన్నారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తమిళనాడు, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు, మదురైలో రెసిడెంట్ ఆయన.
అండ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ వచ్చేసరికి హెచ్ఎస్ నాగభూషణ గారు, హీస్ ఫ్రమ్ కర్ణాటక. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుగల్ రామకృష్ణ గారు, హీస్ ఫ్రమ్ తెలంగాణ. అండ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ వాష్లేన్ సిద్ధార్థ్ సూర్యప్రకాష్ గారు ఫ్రమ్ ఒంగోలు. అంటే 4 స్టేట్స్ నుంచి 4 మెయిన్ పీపుల్ ఈ ఇయర్ ఇంటర్నేషనల్లో ఆ టీంలో ఉన్నారండి. సో అంటే 4 స్టేట్స్ తాలూకా థింగ్స్ అయితే గట్టిగా జరుగుతాయి ఇయర్. అండ్ మనకి బీ క్రియేటివ్ అని చెప్పి ఇయర్ రవిచంద్రన్ సార్ ఇచ్చారు. సో బీ క్రియేటివ్ అంటే ఏంటి అనేది నేను ఒక్క ఫాస్ట్గా చెప్తానండి. మీ వనితా గాజువాక వాళ్ళు చాలా ఫాస్ట్ పీపుల్, చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తారు ఏదైనా. ఆవిడ ఫస్ట్ టైం అయినా సూపర్గా చెప్పారు బయోడేటా ఇంట్రడక్షన్. సో ఫస్ట్ థింగ్ బీ అంటే బిల్డ్ ఇమేజ్ అండి. రౌతులపూడి మండలం రాజవరం గ్రామ సచివాలయ కన్వీనర్ పంచడ అశోక్ గారు, ఎక్స్ ఎంపీటీసీ దుర్గమ్మ, పదిలం పరహాల బాబు, సోమరౌతు భాస్కర్ గారిని కలిసిన ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ వరుపుల సుబ్బారావు గారు, శంఖావరం మండలం ఎంపీపీ పర్వత రాజుబాబు, రౌతులపూడి మండలం జెడ్పీటీసీ గొల్లు దివానం, వైస్ ఎంపీపీ వాసిరెడ్డి మంగా లక్ష్మీ భాస్కర్ రావు, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు వాసిరెడ్డి జమీల్, సొసైటీ చైర్మన్ రుత్తల సత్యనారాయణ, గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, శృంగవరం ఎంపీటీసీ గాది రాజుబాబు, సోమరైతు భాస్కరరావు, ఎస్ పైడిపాల ఎంపీటీసీ రాయ్ ప్రసాద్, యామల అరుణమ్మ, చింతకాయల చక్రవర్తి, లవుడు శ్రీను మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. భీమిలిలో ఎన్నికల శంఖారావం సభలో ప్రసంగించిన సీఎం జగన్. రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం. పాల్గొన్న స్థానిక నాయకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అన్న సమారాధన, సహృదయంతో ముందుకు వచ్చిన దాతలు. సాయిరాం సేవా ట్రస్ట్ తరపున దివ్యాంగురాలు వృద్ధురాలు లక్ష్మికి ఉచితంగా వీల్చైర్ అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.